పెళ్లి అనేది 2 కుటుంబాల కలయిక. 10 కాలాల పాటు పచ్చగా ఉండాల్సిన ఒక పవిత్రమైన వేడుక. ఆ వేడుకకు వచ్చిన బంధువులందరికీ కడుపు నిండా భోజనం పెట్టి పంపితే, ఆ పెళ్లి చేసిన తండ్రికి వచ్చే ఆనందం అంతా ఇంతా కాదు. కానీ అదే పెళ్లి భోజనం ఆ తండ్రి పాలిట మరణశాసనంగా మారితే, ఎంత దారుణంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఆడదాని మనస్సు ఒక అంతుచిక్కని రహస్యమంటారు. ఆ రహస్యానికి కామం, స్వార్థం తోడైతే పెళ్లిపీటల మీద కూర్చోవాల్సిన కూతురి ఆనందాన్ని సైతం బలి చేయడానికి ఒక తల్లి వెనకాడలేదు అంటే నమ్మగలరా? నమ్మాలి. నమ్మక తప్పని నిజమిది. అసలు ఈ క్రైమ్ స్టోరీ ఏంటో తెలుసుకునే ముందు ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు చూడాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేయండి. మీరు గనుక ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నట్టయితే ఇప్పుడే మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. గుజరాత్ రాష్ట్రంలోని ఒక గ్రామంలో జరిగిన దారుణమైన కుట్ర ఇది. వందల రకాల వంటకాలతో ఘుమఘుమలాడుతున్న ఆ పెళ్లి మండపంలో రక్తం వాసన ఎవరికీ తెలియకుండా ఎలా కప్పేయబడింది? పెళ్లికి ముందే తండ్రిని కోల్పోయిన ఆ కూతురు పోలీసుల దగ్గరకు వెళ్లకుండా ఏం చేసింది అనేది ఇప్పుడు చూద్దాం. అది గుజరాత్‌లోని సూరత్‌కి దగ్గరలో ఉన్న నవసారి ఏరియాలోని ఒక పెద్ద గ్రామం. ఆ ఊర్లో రామ్మోహన్ చాలా పెద్ద పేరున్న మనిషి. అతని వయస్సు 55 ఏళ్ళు. రామ్మోహన్ పత్తి వ్యాపారంలో కోట్లు సంపాదించాడు. ఆయన భార్య పేరు భవానీ. ఆమె వయస్సు 45 ఏళ్ళు. పేరుకే ఆమెకు అంత వయసొచ్చింది. కానీ ఆమె అందం ఏమాత్రం చెక్కు చెదరలేదు. ఆ దంపతులకు ఉన్న ఒకే ఒక్క కూతురు పేరు అంజలి. ఆమె వయస్సు 24 ఏళ్ళు. అంజలికి ఒక మంచి సంబంధం చూసి ఊర్లో 10 తరాలు చెప్పుకునేలాగా అంగరంగ వైభవంగా పెళ్లి చేయాలని రామ్మోహన్ డిసైడ్ అయ్యాడు. రామ్మోహన్‌కి, భవానీకి మధ్య 10 ఏళ్ల వయసు తేడా ఉంది. రామ్మోహన్ ఎప్పుడూ వ్యాపారాలు, డబ్బు అని తిరగడం వల్ల తన భార్యకు తగిన సమయం, ఆమె కోరుకున్న ప్రేమ సరిగ్గా ఇవ్వలేకపోయేవాడు. దాంతో భవానీ మనసులో ఎక్కడో ఒక వెలితి, ఒక అసంతృప్తి అలాగే ఉండిపోయాయి. అయితే రామ్మోహన్‌కి తెలియదు. ఆ అసంతృప్తి ఒక అగ్నిపర్వతం లాంటిది అని, దానికి ఒక్క నిప్పురవ్వ తగిలితే చాలు మొత్తం కుటుంబాన్నే అది దహించేస్తుంది అని. కూతురికి ఘనంగా పెళ్లి చేయాలని ఫిక్స్ అయిన రామ్మోహన్ పెళ్లి భోజనాల కాంట్రాక్టు కోసం సూరత్ సిటీ నుండి ఒక పెద్ద క్యాటరింగ్ కాంట్రాక్టర్ని పిలిపించారు. అతని పేరు విశ్వనాథ్. అతని వయస్సు 45 ఏళ్ళు. పేరుకే విశ్వనాథ్ క్యాటరింగ్ కాంట్రాక్టర్. కానీ చూడటానికి మాత్రం చాలా స్టైలిష్గా ఉంటాడు. మాటలతో మాయ చేయగల టాలెంట్ అతనికి చాలా ఉంది. పెళ్లికి 10 రోజుల ముందే అతను తన వంట మనుషుల టీంతో రామ్మోహన్ ఇంటి పెరట్లో ఒక పెద్ద క్యాటరింగ్ టెంట్ వేశాడు. పెళ్లి పనుల హడావుడిలో ఇల్లంతా బంధువులతో నిండిపోయింది. రామ్మోహన్ బయట పనుల్లో బిజీగా ఉన్నాడు. వంటల లిస్టు, కిరాణా సామాన్లు, క్యాటరింగ్ వాళ్ళకి కావలసిన అవసరాలు చూసుకునే బాధ్యత భవానీ తీసుకుంది. విశ్వనాథ్తో రోజు గంటల తరబడి ఏదో ఒక పనుల వల్ల ఆమె మాట్లాడాల్సి వచ్చేది. పరిస్థితి ఎలా మారింది అంటే విశ్వనాథ్ను భవానీ తలుచుకోని క్షణం, మాట్లాడని నిమిషం అనేది లేనంతగా వాళ్ళిద్దరూ క్యాటరింగ్ పనుల్లో బిజీ అయిపోయారు. విశ్వనాథ్కి ఆడవాళ్ల వీక్నెస్ బాగా తెలుసు. భవానీతో మాట్లాడటం మొదలుపెట్టిన 2 రోజులకే అతను భవానీలో ఉన్న ఆ ఒంటరితనాన్ని పసిగట్టాడు. ఆమె అందాన్ని పొగడటం, పనుల్లో ఆమెకు విపరీతంగా హెల్ప్ చేయడం మొదలుపెట్టాడు. తనకంటే 10 ఏళ్ల పెద్దవాడిని చిన్న వయసులోనే పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత అంజలి పుట్టడం, మొగుడు సరిగ్గా పట్టించుకోకపోవడంతో నా జీవితం ఇంతేలే అని ఆశలు, తన కోరికలు చంపేసుకొని బతుకుతున్న భవానీకి కూడా విశ్వనాథ్ చూపించే ప్రేమ, ఆమెతో అతను నడుచుకునే తీరు పూర్తిగా ఆకట్టుకుంది. ఆమె జీవితంలోకి విశ్వనాథ్ భర్తగా వస్తే తన జీవితం ఎంతో బాగుండేది కదా అనే భావన ఆమెలో కలిగింది. దాంతో ఆ పెళ్లి హడావిడిలో 100 మంది తిరుగుతున్న ఆ ఇంట్లోనే స్టోర్ రూమ్లో వాళ్ళిద్దరి మధ్య ఒక చీకటి పరిచయం మొదలయ్యింది. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. భర్త దగ్గర దొరకని ఒక ఆకర్షణ ఒక క్యాటరింగ్ కాంట్రాక్టర్ దగ్గర దొరికేసరికి భవానీ పూర్తిగా విశ్వనాథ్ మాయలో పడిపోయి అతనికి పూర్తిగా లొంగిపోయింది. పెళ్లి చూస్తే ఇంకా 3 రోజులే ఉంది. ఒకరి మోజులో ఒకరు పడ్డ భవానీ, విశ్వనాథ్లు తమ బంధాన్ని ఇంకో మెట్టెక్కించారు. ఈ పెళ్ళైపోతే నువ్వు సూరత్ వెళ్ళిపోతావు విశ్వ, నేను మాత్రం ఈ నరకంలోనే ఏమాత్రం పట్టించుకొని చలనం లేని మొగుడితో ఉండాలి. ఇప్పటిదాకా నా కూతురు కోసం అన్నీ ఓర్చుకొని ఉన్నాను. ఇప్పుడేమో అది కూడా అత్తారింటికి వెళ్ళిపోతుంది.
అని విశ్వనాథ్ను హత్తుకొని భోరున ఏడ్చింది భవానీ. విశ్వనాథ్కి భవానీ అందం మీద ఎలా అయితే మొదటి రోజే కన్నుపడిందో అలాగే రామ్మోహన్ 100 కోట్ల ఆస్తి మీద కూడా కన్నుపడింది. రామ్మోహన్ని సైలెంట్గా మాయం చేస్తే వాడి ఆస్తి, వాడి పెళ్ళాం ఇద్దరూ నాకే సొంతమవుతారు అనే వాడి అత్యాశలో నుంచి ఒక భయంకరమైన కుట్ర పురుడు పోసుకుంది. దానికి ఏ భార్య అయినా ఒప్పుకోదు. కానీ మొగుడితో విసిగిపోయి విశ్వనాథ్ చూపించే ప్రేమకు బానిసగా మారిన భవానీ కూడా సైలెంట్గా ఆ దారుణమైన కుట్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అది పెళ్లికి 2 రోజుల ముందు. సమయం రాత్రి 11 గంటలవుతుంది. పెళ్లి ఇంట్లో అందరూ పడుకున్నారు. రామ్మోహన్ కూడా అలసిపోయి తన గదిలో రెస్ట్ తీసుకుంటూ ఉన్నాడు. అప్పుడు భవానీ ఆయన దగ్గరికి వెళ్ళి, ఏవండి, మిద్దె మీద పెళ్లికని వేసిన లైటింగ్ వైర్లు షాక్ సర్క్యూట్ అవుతున్నాయంట, ఒకసారి వెళ్ళి చూడండి, పిల్లలు చుట్టాలు తిరుగుతున్న ఇల్లు కదా, సమయానికి పనివాళ్ళు కూడా లేరు అని రామ్మోహన్ని పైకి పంపింది. రామ్మోహన్ కూడా ఏమీ ఆలోచించకుండా చీకట్లో మిద్దెపైకి వెళ్ళాడు. నిజంగానే అక్కడ లైట్లు వెలగడం లేదు. ఆయన వైర్లు ఎక్కడున్నాయా అని చూస్తూ చూస్తూ టెర్రస్ అంచుకు వెళ్ళాడు. సరిగ్గా అప్పుడే వెనక చీకట్లో దాక్కొని ఉన్న విశ్వనాథ్ చేతికి గ్లౌజులు వేసుకొని ఒక నల్లటి మాస్కుతో అడుగులో అడుగు వేసుకుంటూ రామ్మోహన్ వెనక్కి వచ్చి నిలబడ్డాడు. తన వెనక ఎవరో ఉన్నారని గమనించిన రామ్మోహన్ వెనక్కి తిరిగేలోపే విశ్వనాథ్ ఆయన్ను బలంగా కిందకు తోసేశాడు. పైనుండి కింద కాంక్రీట్ ఫ్లోర్ మీద పడిన రామ్మోహన్ తల పగిలి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఆయన మరణం చూడటానికే భయం పుట్టించేలాగా క్షణాల్లో జరిగిపోయింది. మరుసటి రోజు ఉదయం ఇంట్లో భయంకరమైన అరుపులు. రామ్మోహన్ లైటింగ్ వైర్లు సరిచేస్తూ ప్రమాదవశాత్తు జారి చనిపోయాడని అందరూ నమ్మేశారు. నిజానికి అందరూ నమ్మేలాగే ఉన్నాయి అక్కడి పరిస్థితులు. భవానీ కూడా ఒక మహానటిలాగా ఏడుస్తూ అందరినీ అదొక యాక్సిడెంట్ అని నమ్మించింది. పెళ్లి వేడుక కోసం ఘనంగా ముస్తాబైన ఆ ఇల్లు ఇప్పుడు ఒక శ్మశానంలా మారిపోయింది. మరొక దారుణమైన విషయం ఏంటంటే పెళ్లికి ముందే పెళ్లి కూతురు తండ్రిని మింగేసింది. మాకు ఈ అమ్మాయితో పెళ్లి వద్దు అని మగ పెళ్లి వాళ్ళు కూడా ఆ పెళ్లి క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోయారు. కన్న తండ్రి చనిపోవడంతో అంజలి గుండె పగిలిపోయింది. పెళ్లి ఆగిపోవడంతో పెళ్లి కొడుకు వాళ్ళు వెళ్ళిపోయారు. బంధువులు కూడా ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్నారు. అలా రామ్మోహన్ దహన సంస్కారాలు పూర్తయ్యాయి. 2 రోజుల తర్వాత క్యాటరింగ్ టెంటు, సామాన్లు అన్నీ సర్దుకొని విశ్వనాథ్ తన టీంతో సూరత్ సిటీకి వెళ్ళిపోయాడు. 2 రోజుల క్రితం వరకు సందడిగా ఉన్న ఆ ఇల్లంతా ఇప్పుడు బోసిపోయింది. తన తండ్రి చనిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయిన అంజలి బాధకైతే హద్దే లేదు. అలా ఒకరోజు రాత్రిపూట తన తండ్రి పడిపోయిన టెర్రస్ మీదకు వెళ్ళింది అంజలి. అక్కడ ఆయన జ్ఞాపకాలను తలుచుకుంటూ ఏడుస్తుంది. అయితే ఆ చీకట్లో ఆమె కళ్ళు ఒక వస్తువు మీద పడ్డాయి. అది ఒక ప్రత్యేకమైన షర్టు బటన్ లాంటిది. విశ్వనాథ్ వేసుకునే మాస్టర్ షెఫ్ కోట్కి ఉండే స్పెషల్గా డిజైన్ చేయించిన గుండి అది. రామ్మోహన్ కింద పడిపోయే ముందు రామ్మోహన్కి విశ్వనాథ్కి జరిగిన పెనుగులాటలో అది తెగి అక్కడే పడిపోయింది. అది చూసిన అంజలికి మైండ్ బ్లాక్ అయింది. ఈ బటన్ ఇక్కడెందుకుంది, అసలు క్యాటరింగ్ వాడికి అర్ధరాత్రి టెర్రస్ మీద పనేంటి అని ఆమెలో అనుమానం మొదలయ్యింది. ఆ రాత్రి అంజలికి నిద్ర పట్టలేదు. తన తల్లి ప్రవర్తనలో కూడా తన తండ్రి చనిపోయాక చాలా మార్పు వచ్చింది అని గమనించిన అంజలి ఆ రాత్రే తన తల్లి భవానీ గదిలోకి దొంగతనంగా వెళ్ళింది. లోపల భవానీ ప్రశాంతంగా నిద్రపోతుంది. అంజలి తన తల్లి ఫోన్ తీసుకొని ఆమె వాట్సాప్ ఓపెన్ చేసింది. అందులో ఉన్న ఫోన్ కాల్ హిస్టరీ చూసింది. విశ్వనాథ్కి రోజుకు 10 కాల్స్, గంటల తరబడి చేసుకున్న మెసేజెస్ ఉన్నాయి. పైగా కేవలం 2 రోజుల నుంచి మాత్రమే మెసేజెస్ ఉన్నాయి. అప్పుడు అంజలికి అనుమానం వచ్చి డిలీట్ చేసిన కొన్ని మెసేజ్లు బ్యాకప్ చేసి చూడగా వాళ్ళ పాత మెసేజెస్ అన్నీ బ్యాకప్ అయ్యాయి. అందులో పని పూర్తయింది భవానీ, ఇక మనకు మన సంతోషానికి ఏ అడ్డు లేదు అన్న విశ్వనాథ్ వాయిస్ మెసేజ్ అంజలికి దొరికేసింది. తన సొంత తల్లే ఒక క్యాటరింగ్ వాడితో కలిసి తన తండ్రిని చంపేసిందని అంజలికి అర్థమైంది. అంత దారుణమైన విషయం తెలిసాక ఏ కూతురుకైనా గుండె ఆగిపోతుంది. కానీ అంజలి గుండె మాత్రం పగల్లేదు. ఒక అగ్ని పర్వతంలా బద్దలయింది. నార్మల్గా అయితే ఎవరైనా ఏం చేస్తారు, ఆ ఆధారాలు పట్టుకొని పోలీసుల దగ్గరికి వెళ్ళి నేరస్తులకు శిక్ష పడేలా చేస్తారు. కానీ అంజలి మాత్రం అలా చేయలేదు. పోలీసులు వస్తే సూరత్లో పలుకుబడి ఉన్న విశ్వనాథ్ డబ్బులు విసిరి ఆ కేసును ఒక యాక్సిడెంట్ కేసులాగా మార్చేస్తాడు అని అంజలికి తెలుసు. తన తల్లి కూడా విశ్వనాథ్ మీద పిచ్చితో, అవసరమైతే తనకి తండ్రి చనిపోయి పెళ్లి ఆగిపోవడంతో పిచ్చెక్కి అలా మాట్లాడుతుంది అని ఆమె కూడా విశ్వనాథ్ వైపే మాట్లాడుతుంది.
ఒకవేళ తను ఆ నేరం నిరూపించినా కేవలం న్యాయస్థానం మాత్రమే వేసే శిక్ష వాళ్ళు చేసిన పాపానికి సరిపోదు అని అంజలి ఫిక్స్ అయ్యింది. దాంతో అంజలి ఒక భయంకరమైన నిర్ణయం తీసుకుంది. వాళ్ళని చట్టానికి అప్పగించకూడదు, వాళ్ళ ఇంట్లోనే వాళ్లకు నరకం చూపించాలి అని డిసైడ్ అయింది. విశ్వనాథ్కి ఒక కొడుకున్నాడని, వాడి పేరు అరవింద్ అని, వాడు ముంబైలో ఏదో జాబ్ కోర్సు ట్రైనింగ్ చేస్తున్నాడని అంజలికి తెలిసింది. అంజలి తన బాధను దిగమింగి తన తల్లి ముందు మాత్రం ఏమీ తెలియనట్టే నటించింది. అలా 2 నెలలు గడిచాయి. అంజలి ఏదో సాఫ్ట్వేర్ కోర్స్ చేయడానికంటూ చాలా సైలెంట్గా ముంబైకి వెళ్ళి విశ్వనాథ్ కొడుకు అరవింద్తో పరిచయం పెంచుకుంది. వాడిని తన మాయలో పడేసి ప్రేమ పేరుతో వాడిని పెళ్లికొప్పించి తన తండ్రిని చంపిన అదే హంతకుడి ఇంట్లోకి కోడలిగా అడుగుపెట్టింది అంజలి. ఇది కేవలం మామూలు పగ కాదు. సిటీలోని ఆ ఇంట్లో కాంట్రాక్టర్ విశ్వనాథ్కి, వాడి కొడుకు భార్యగా వచ్చిన అంజలికి మధ్య మొదలైన రక్తం గడ్డకట్టించే యుద్ధం. మరి అంజలి తన మామను, వాడి వ్యాపారాన్ని ఎలా నాశనం చేసింది? తన తల్లి భవానీకి అంజలి ఇచ్చిన నెత్తుటి బహుమతి ఏంటి? పోలీసులకే చెమటలు పట్టించిన ఈ క్యాటరింగ్ కుట్ర కేసులో చివరికి ఏం జరిగింది అనేది తెలుసుకునే ముందు మీలో చాలామంది మన వీడియోలు చూస్తున్నారు, కానీ లైక్ చేయడం లేదు, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అది గుజరాత్లోని సూరత్ సిటీ. విశ్వనాథ్ ఇల్లు ఒక ప్యాలెస్లా ఉంటుంది. తన కొడుకు ముంబైలో ఒక అమ్మాయిని ప్రేమించానని, ఆమెను సింపుల్గా ఒక అనాథాశ్రమంలో పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొస్తున్నానని చెప్పిన విశ్వనాథ్ తల్లి లేని బిడ్డ అని కొడుకు మీద ప్రేమతో అతని మీద కోప్పడలేదు. కానీ ఇంటికి వచ్చిన ఆ కొత్త కోడలి ముఖం చూడగానే విశ్వనాథ్కి గుండె ఆగిపోయినంత పనయ్యింది. కాళ్ళ కింద భూమి కదిలిపోయింది. ఎందుకంటే తన ఇంటికి కోడలిగా వచ్చిన అమ్మాయి మరెవరో కాదు, తాను చంపిన రామ్మోహన్ కూతురు అంజలి. అంజలి ముఖంలో ఎలాంటి కోపం లేదు. చాలా అమాయకంగా నటిస్తూ లోపలికొచ్చింది. ఆమెను చూస్తుంటే విశ్వనాథ్కు ఊపిరాడటం లేదు. ఈ అమ్మాయి ఇక్కడికెందుకు వచ్చింది? అసలు నా కొడుకుని ఎలా బుట్టలో వేసుకుంది? కొంపదీసి నేను చేసిన హత్య గురించి ఈ అమ్మాయికి తెలిసిపోయిందా అన్న భయం విశ్వనాథ్ బుర్రను వేడెక్కిస్తుంది. అంజలి మెల్లగా విశ్వనాథ్ దగ్గరకు వచ్చి కాళ్లకు దండం పెట్టి, ఆశీర్వదించండి మామయ్య, మీ రుణం నేను ఈ జీవితంలో తీర్చుకోలేను అనింది. ఆ మాటలో అంజలి వెటకారంతో ఇచ్చిన వార్నింగ్ విశ్వనాథ్కి స్పష్టంగా అర్థమైపోయింది. అతనికి ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. 10 రోజులు గడిచాయి. విశ్వనాథ్కి ఆ ఇంట్లో ప్రతి క్షణం ఒక నరకంలా మారింది. అలా ఒకరోజు రాత్రి, అది డిన్నర్ టైం కావడంతో అరవింద్, విశ్వనాథ్, అంజలి ముగ్గురు డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నారు. అందరికీ అంజలినే స్వయంగా వడ్డిస్తుంది. అలా ముగ్గురు భోజనం చేస్తుండగా అప్పుడు అంజలి నవ్వుతూ, మామయ్య మీకు గిఫ్ట్ తెచ్చాను అంటూ ఒక చిన్న డబ్బా టేబుల్ మీద పెట్టింది. ఏం గిఫ్ట్ అబ్బా అది అని అరవింద్ ఆ డబ్బా వైపు ఆసక్తిగా చూస్తున్నాడు. కానీ విశ్వనాథ్ మాత్రం వణుకుతున్న చేతులతో ఆ డబ్బా తెరిచాడు. ఆ డబ్బాలో రామ్మోహన్ చనిపోయిన రోజు రాత్రి టెర్రస్ మీద దొరికిన ఆ క్యాటరింగ్ కోట్ బటన్ ఉంది. అది చూడగానే విశ్వనాథ్ చేతిలో ఉన్న వాటర్ గ్లాస్ కింద పడి పగిలిపోయింది. ఏంటి మామయ్య వణికిపోతున్నారు? అది ఒక పాత బటన్. మా నాన్న చనిపోయిన రోజు రాత్రి మా టెర్రస్ మీద దొరికింది. అది మీదే కదా అని తీసుకొచ్చాను. మీకు ఎంత ఇష్టం ఉంటే అంత ఖరీదైన స్పెషల్ డిజైన్ బటన్ వాడతారు అని అంజలి చాలా కూల్గా చెప్పింది. అది విన్న అరవింద్కి ఏమీ అర్థం కాలేదు. కానీ విశ్వనాథ్కి ప్రాణం పోయినంత పనయ్యింది. అంజలి నేరుగా తనని బెదిరిస్తుందని వాడికి ఒక క్లారిటీ వచ్చేసింది. ఆమె చట్టం దగ్గరకు వెళ్ళలేదు. అంటే తన ఇంట్లోనే ఉండి తనని సైకలాజికల్గా, ఫైనాన్షియల్గా నాశనం చేయడానికి వచ్చిందని విశ్వనాథ్ ఫిక్స్ అయ్యాడు. కానీ అప్పుడే ఆ విషయాన్ని అంజలి తల్లి భవానీకి చెప్పలేదు. ఆమెకు ఈ పెళ్లి నచ్చకపోతే తన కూతురితో తన కొడుక్కి విడాకులు ఇప్పిస్తే తను కలలు కన్నట్టు రామ్మోహన్ ఆస్తి తనకి రాదు అని, ఎలాగోలా తన కొడుకు ద్వారా అంజలికి ఒక బిడ్డ పుడితే తల్లి కూతుర్లిద్దరూ చచ్చినట్టు తన కాళ్ళ దగ్గరే పడి ఉంటారు అనుకున్నాడు. అలా 1 నెల గడిచింది. అంజలి తన ప్లాన్లోని సెకండ్ స్టేజ్ స్టార్ట్ చేసింది. ఒకరోజు ఉదయం తన తల్లి భవానీకి ఫోన్ చేసి, అమ్మా నేను పెళ్లి చేసుకున్నాను, నువ్వు సూరత్కి వచ్చి నన్ను ఆశీర్వదించాలి అని విశ్వనాథ్ ఇంటి అడ్రస్ పంపింది. కూతురి పెళ్లి వార్త వినగానే భవానీ కంగారుగా సూరత్ వచ్చింది. అంజలి పంపిన అడ్రస్ చూసి ఆమెకే డౌట్ వచ్చింది. ఆ ఇంట్లోకి అడుగు పెట్టగానే ఎదురుగా కుర్చీలో విశ్వనాథ్ కూర్చొని ఉన్నాడు. వాడి పక్కనే తన కూతురు అంజలి నవ్వుతూ నిలబడుంది. అది చూడగానే భవానీకి మైండ్ బ్లాక్ అయింది. తన కూతురు తన ప్రియుడి కొడుకుని పెళ్లి చేసుకుందా? అయినా తను అక్రమ సంబంధం పెట్టుకున్న వాడి కొడుకుని తన కూతురు పెళ్లి చేసుకోవడం ఏంటి?
కొంపదీసి తన భాగోతం తన కూతురికి ముందే తెలుసా అని భవానీ భయంతో వణికిపోతూ అంజలి వైపు చూసింది. అంజలి తన తల్లి దగ్గరికి వెళ్ళి చెవిలో నెమ్మదిగా గుసగుసలాడుతూ, ఏంటమ్మా షాక్ అయ్యావా? నాన్నను చంపిన వాడితోనే పనుకుంటున్నావు కదా. ఇప్పుడు నేను వాడి ఇంట్లోనే కోడలిగా అడుగుపెట్టాను. ఈ క్షణం నుండి మీ ఇద్దరికీ ఇంక నిద్ర ఉండదు. మీకు బతికుండగానే నరకం అంటే ఎలా ఉంటుందో నేను చూపిస్తాను అనింది అంజలి. ఆ మాటలు వినగానే భవానీ అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఆమెకు గుండె ఆగిపోయినంత పనయ్యింది. పాపం చేసిన ఆ ఇద్దరు రాక్షసులు ఇప్పుడు ఒకే గొడుగు కింద వాళ్ళు చేసిన పాపానికి సాక్షి అయిన అంజలి కళ్ళెదుట ప్రాణభయంతో వణికిపోతున్నారు. రోజులు గడిచే కొద్దీ విశ్వనాథ్కి విషయమంతా పూర్తిగా అర్థమైపోయింది. అంజలి ఇక్కడే ఉంటే తన కొడుకు అరవింద్కు నిజం చెప్పేస్తుందని, తన వ్యాపారాలు నాశనం చేస్తుందని భయపడ్డ విశ్వనాథ్ మరో దారుణమైన ప్లాన్ వేశాడు. అంజలిని కూడా రామ్మోహన్ లాగే సైలెంట్గా హత్య చేయడమే తనని కాపాడుతుంది అని అతను ఫిక్స్ అయ్యాడు. విశ్వనాథ్ ఒక క్యాటరింగ్ చేసుకునే వ్యాపారి. వంటలో విషయం ఎలా కలపాలో వాడికి బాగా తెలుసు. ఒకరోజు ఇంట్లో అరవింద్ లేని టైం చూసి అంజలికి ఎంతో ఇష్టమైన గుజరాతీ డిష్ ఢోక్లా తయారు చేశాడు. అందులో ఒక భయంకరమైన స్లో పాయిజన్ కలిపాడు. ఆ పాయిజన్ అంజలి బాడీలోకి వెళ్తే హార్ట్అటాక్ లాగా కనిపిస్తుంది. ఆ తర్వాత ఆ ప్లేట్ని డైనింగ్ టేబుల్ మీద అంజలి కోసం పెట్టాడు. కానీ అంజలి సామాన్యురాలు కాదు కదా. విశ్వనాథ్ ప్రతి కదలికను ఆమె ఏదో ఒక విధంగా గమనిస్తూనే ఉంది. దాంతో విశ్వనాథ్ ప్లాన్ ఆమెకు ముందే అర్థమైంది. ఆ విషం కలిపిన ప్లేటుని ఆమె తినలేదు. రాత్రి డిన్నర్ టైంలో తెలివిగా ఆ ప్లేటును మార్చేసి దాన్ని తన తల్లి భవానీ ముందు పెట్టింది అంజలి. విశ్వనాథ్ కళ్ళ ముందే భవానీ ఆ వంట తిని నిమిషాల్లోనే ఛాతీ పట్టుకొని గిలగిలా కొట్టుకోవడం మొదలుపెట్టింది. అది చూసిన విశ్వనాథ్కి మైండ్ బ్లాక్ అయిపోయింది. తాను అంజలి కోసం పెట్టిన విషం తన ప్రియురాలు భవానీ ఎందుకు తినింది అనేది అతనికి అంతు చిక్కట్లేదు. అంజలి తనతో ఎంత దారుణంగా సైకలాజికల్ గేమ్ ఆడిందో అతనికి అర్థమైంది. వెంటనే అప్రమత్తమైన విశ్వనాథ్ భవానీని హాస్పిటల్కు తీసుకెళ్లాడు. వాంతులు చేయించి అతి కష్టం మీద భవానీ ప్రాణాలను డాక్టర్లు కాపాడారు. కానీ ఆ రోజుతో భవానీకి విశ్వనాథ్కి మధ్య ఉన్న అక్రమ సంబంధం కాస్త ద్వేషంగా మారిపోయింది. అలా ఇద్దరి మధ్య చిచ్చు పెట్టడంలో అంజలి సూపర్ సక్సెస్ అయ్యింది. తనను చంపాలనుకున్న విశ్వనాథ్ని ఇక వదిలిపెట్టకూడదు అని అంజలి డిసైడ్ అయ్యింది. కానీ ఆమె నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు. సూరత్లోని ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన నాయక్కి గుర్తు తెలియని పేరు నుండి ఒక కొరియర్ పంపింది. నాయక్కి పంపిన ఆ కొరియర్లో భవానీ ఫోన్లో ఆ రోజు రాత్రి అంజలి విన్న విశ్వనాథ్ వాయిస్ రికార్డింగ్స్ ఉన్న పెన్ డ్రైవ్ మరియు ఆ క్యాటరింగ్ బటన్ ఉన్నాయి. వాటితో పాటు ఒక లెటర్ కూడా అటాచ్ చేసి ఉంది. ఆ లెటర్లో ఏముందంటే, నవసారి గ్రామంలో జరిగిన రామ్మోహన్ గారి మరణం యాక్సిడెంట్ కాదు, ఇదొక పక్కా మర్డర్, దానికి ఆధారాలు ఇదిగోండి అని ఆ లెటర్లో ఉంది. ఇన్స్పెక్టర్ నాయక్ డేగ కళ్ళు వెంటనే పనిచేయడం మొదలుపెట్టాయి. ఆ ఆడియోలో ఉన్న వాయిస్ని నాయక్ ఫోరెన్సిక్ టీంకి పంపాడు. అది విశ్వనాథ్ వాయిస్తో పక్కాగా మ్యాచ్ అయింది. దాంతో నాయక్కి ఒక క్లారిటీ వచ్చేసింది. ఇది రామ్మోహన్ భార్య, ఆమె ప్రియుడైన విశ్వనాథ్ కలిసి చేసిన ఒక దారుణమైన కుట్ర అని. కానీ వాళ్లను డైరెక్ట్గా అరెస్ట్ చేస్తే కోర్టులో ఆధారాలు నిలబడవు, వాళ్ల నోటితోనే నిజం కక్కించాలి అని నాయక్ ఒక స్ట్రింగ్ ఆపరేషన్కి ప్లాన్ చేశాడు. విశ్వనాథ్ ఇంట్లో వాడి బెడ్రూమ్లో అంజలి ఒక సీక్రెట్ కెమెరా సెట్ చేసింది. దాని లైవ్ యాక్సెస్ ఇన్స్పెక్టర్ నాయక్కి ఇచ్చింది. ఆ రోజు రాత్రి భవానీ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయి విశ్వనాథ్ ఇంటికి వచ్చింది. ఆమె కళ్ళల్లో తనకే విషం పెట్టి చంపాలని చూస్తాడా అని విశ్వనాథ్ మీద విపరీతమైన పగుంది. తన బెడ్రూమ్లో విశ్వనాథ్ ఒంటరిగా ఉన్నాడు. భవానీ కోపంగా లోపలికి వెళ్ళి తలుపుకు గడియ పెట్టి, నన్నే చంపాలనుకుంటావా విశ్వనాథ్? నీకోసం నేను కట్టుకున్న భర్తనే మోసం చేశాను కదరా, ఇప్పుడు నన్నే విషం పెట్టి చంపాలనుకుంటావా అని గట్టిగా అరిచింది. అది విని విశ్వనాథ్ కూడా సహనం కోల్పోయాడు. అది నీకోసం పెట్టిన విషం కాదు భవానీ, నీ కూతురు అంజలి కోసం పెట్టింది. ఆ రోజు మీ ఆయన రామ్మోహన్ని మిద్దెపై నుండి కిందకు తోసేసినప్పుడు ఆ దరిద్రపు కోట్ బటన్ అక్కడే పడిపోయింది. అది పట్టుకొని నీ కూతురు నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది. దాన్ని గనక చంపకపోతే అది మనిద్దరిని జైలుకు పంపుతుంది అని విశ్వనాథ్ కోపంలో అసలు నిజం మొత్తం కక్కేశాడు. వాడు ఆ మాట అన్నాడో లేదో అంతే, ఆ బెడ్రూమ్ తలుపులు బద్దలు కొట్టుకొని లోపలికి ఎంటర్ అయ్యాడు ఇన్స్పెక్టర్ నాయక్. అతని వెనకాలే అంజలి మరియు విశ్వనాథ్ కొడుకు అరవింద్ కూడా ఉన్నారు. అది చూసిన విశ్వనాథ్కి భవానీకి మైండ్ బ్లాక్ అయిపోయింది. పోలీసుల సంగతి పక్కన పెడితే తన సొంత కొడుకు అరవింద్ కళ్ళ ముందే తన భాగోతమంతా బయటపడిపోయింది అని కంగారు పడిపోయిన విశ్వనాథ్, నాన్న అరవింద్ నన్ను నమ్ము,
ఇదంతా ఈ తల్లి కూతుర్లు కలిసి వేసిన ట్రాప్‌రా అని తన కొడుకును పట్టుకొని ఏడ్చాడు. కానీ ఇక్కడే ఒక మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ రాబోతుంది. నిజానికి అరవింద్‌కి అంజలి పగ గురించి ఈరోజు కొత్తగా ఏం తెలియలేదు. అంజలి పెళ్లికి ముందే అరవింద్‌కి తన తండ్రికి జరిగిన అన్యాయం గురించి, తన తండ్రి మరణం వెనక ఉన్న కుట్ర గురించి మొత్తం చెప్పేసింది. వాళ్ళ నాన్న ఆడియో క్లిప్ కూడా అరవింద్‌కు వినిపించింది. తప్పు చేసింది కన్న తండ్రి అయినా కానీ అరవింద్ మాత్రం న్యాయం వైపే నిలబడ్డాడు. తండ్రిని చట్టానికి పట్టించడానికే అంజలిని పెళ్లి చేసుకొని ఆ ఇంట్లోకి తీసుకొచ్చాడు. అలాగే ఆ బెడ్రూమ్‌లో సీక్రెట్ కెమెరాలు పెట్టింది కూడా అంజలి కాదు, విశ్వనాథ్ కొడుకు అరవిందే. ఆ నిజం తెలియగానే విశ్వనాథ్‌కి గుండె ముక్కలైపోయింది. తాను సంపాదించిన ఆస్తి, పేరు, చివరికి సొంత కొడుకు కూడా తనను చీకొట్టాడని అర్థమై అక్కడే నేల మీద పడిపోయాడు. అంజలి కళ్ళల్లో తన తండ్రికి న్యాయం జరిగిందన్న ఆనందం కన్నీళ్ల రూపంలో బయటకొచ్చింది. ఇన్స్పెక్టర్ నాయక్ విశ్వనాథ్ని మరియు భవానీని అరెస్ట్ చేసి జీపెక్కించాడు. గుజరాత్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఈ కేసు ఫైనల్ హియరింగ్ జరిగింది. ఇన్స్పెక్టర్ నాయక్ సబ్మిట్ చేసిన లైవ్ వీడియో రికార్డింగ్ ఫుటేజ్, ఆడియో ప్రూఫ్స్, అతని క్యాటరింగ్ కోట్ బటన్ అన్నీ కోర్టులో పక్కాగా నిరూపితమయ్యాయి. భర్త రామ్మోహన్ని కుట్ర పన్ని చంపినందుకు సెక్షన్ 302, 120B ఐపీసీ కింద భవానీకి మరియు కాంట్రాక్టర్ విశ్వనాథ్కి కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. డబ్బు, కామం కోసం కట్టుకున్న వాడిని చంపిన భవానీ ఇప్పుడు జీవితాంతం ఒక చీకటి జైలు గదిలో కన్నీళ్లు కారుస్తూ కుళ్ళిపోతుంది. ఆస్తి కోసం ఒక నిండు ప్రాణాన్ని తీసిన విశ్వనాథ్ కన్న కొడుకు ప్రేమకు కూడా దూరమై నరకం అనుభవిస్తున్నాడు. అరవింద్ మాత్రం అంజలిని నిజంగా ప్రేమించి ఆమె జీవితంలో ఒక మంచి భర్తగా మారాడు. మీరు చేసే పాపం 4 గోడల మధ్య ఉండిపోవచ్చు అనుకుంటే అది మీ పొరపాటే అవుతుంది. అది ఒక బటన్ రూపంలోనో, ఒక ఆడియో క్లిప్ రూపంలోనో, చివరకు కన్న కొడుకు రూపంలోనో బయటకొచ్చి మీ మెడకు ఒక ఉరితాడులా మారుతుంది. పాపం ఎప్పుడూ దాగదు, న్యాయం ఎప్పుడూ ఓడిపోదు అనే నీతిని మనకు ఈ క్రైమ్ స్టోరీ తెలియచేస్తుంది. మీకు గనుక ఈ క్రైమ్ స్టోరీ నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది.